సరే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిండ్రు. లేటర్ వెన్ ఈజ్ నాట్ ఏబుల్ టు ప్రూవ్ హిజ్ మెజారిటీ ఇన్ ది హౌస్ సభను అంటే మళ్ళీ అతన్ని తొలగించి ఎన్టీ రామారావు గారికి అవకాశం కల్పించిండ్రు. ఇన్ నవంబర్ 1984 ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శాసనసభ రద్దు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ శాసనసభ రద్దు చేయడం జరిగిందో దాని తదుపరి పరిణామాలలో 31st అక్టోబర్ మేడం గాంధీ వాజ్ అసాసినేటెడ్. జాతీయ స్థాయిలో ఏదైతుందో ఇలా ప్రజాజీవితం ఇందిరాగాంధీ గారు లాంటి నాయకులు ఈ దేశ సమగ్రత కొరకు సమైక్యత కొరకు ప్రాణాలు త్యాగం చేసిన ఒక భావన ఉప్పొంగింది. అందులో నేను ఒకరిని. నేను మాజీ శాసనసభ్యుడిగా అప్పుడు కరీంనగర్ వెళ్ళి చొక్కారావు గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిండ్రే. ఎన్డీపీ ఏదైతుందో చెన్నారెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపింది. రాష్ట్రంలో మొత్తం తెలుగుదేశం పార్టీ ప్రభంజనం. కానీ నేను ఏదైతున్నదో చొక్కారావు గారి అభ్యర్థిత్వాన్ని సమర్థించే విధంగా 84 డిసెంబర్ యాజ్ అన్ ఎక్స్ ఎమ్మెల్యే ఐ జాయిన్డ్ ఇంటూ కాంగ్రెస్ పార్టీ. ఇక చెప్పండి అంటున్నాను. నేను చంద్రబాబు నాయుడు గారి రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ గుర్తిస్తున్నారు. ఇవాళ నేను అంటే వాస్తవంగా ఇవ్వాలంటే కూడా నేను కాంగ్రెస్ పార్టీ వీడడం అనేది నేను ఊహించుకోలేకపోతున్నా అని చెప్పంటున్నాను. నేను ఇవ్వాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ వీడడం ఊహించుకోలేకపోతున్నా అంటున్నాను. నేను పరిస్థితుల ప్రాబల్యం కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే చులకన చేయటం, మానసికంగా ఏదైతుందో ఇబ్బందులు గురి చేయటం. ఒకనాడు ఏదైతుందో కళ్యాణ్ గారు నాకుండే అటువంటి ఒక అనుభవంతో సీనియారిటీతో ఏదైతుందో నేను శాసనసభ అభ్యర్థుల ఎంపికకు నేను సూచన చేయడం జరిగిందే. శాసనసభ అభ్యర్థుల ఎంపికకి ఏదైతుందో నాకు సూచనలు చేయడం జరిగిందే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో. ఇవాళ మున్సిపల్ కౌన్సిల్ టికెట్లు అడుకునే స్థానాన్ని నేను దిగజారుస్తారా? ఒకప్పుడు ఏదైతుందో ఎమ్మెల్యే అభ్యర్థులు ప్రతిపాదించగలిగే స్థాయికి వెళ్ళి ఇవాళ మీరు నన్ను ఏ విధంగా ఏ స్థాయికి దిగజార్చిండ్రో? మున్సిపల్ కౌన్సిలర్స్ అభ్యర్థుల అడుక్కునే స్థాయికి.